అప్పట్లో డాన్స్ షోస్ చేసినప్పుడు కొంచెం ఒక జోకర్ గెటప్ వేసి చేసి బాగా ట్రోల్ అయింది. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా వచ్చాననుకో అక్కడికి. కొంతమంది అక్కడికి వచ్చాననుకో ఈజ్ టూ మచ్ పర్సనల్ అని పెడుతున్నారు. ఏంటి ఆ ఆటలో ఉన్న అనుభవాలు? అందులో మర్చిపోలేంది ఆటలో అంటే మాస్టర్, ఒక గురువు లేనిదే ఈరోజు సందీప్ కూడా ఈ పొజిషన్లో లేడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం. షార్ట్ కట్ ట్రైలర్ చూశాను, లాస్ట్ డైలాగ్ అసలు ఎక్కడో గుచ్చింది అందరికి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ సినారియోలో ఇండస్ట్రీకి వచ్చాక ఆడ తనకు తనే పెట్టుబడి మగవాడి జీవితమే పెట్టుబడి. ఇప్పుడు ఆ డైలాగ్లో కనెక్షన్ నేను దగ్గర నుంచి చూశానండి. చాలా మంది హీరోయిన్స్ని, అమ్మాయిల్ని, డాన్సర్స్ని కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు యాజ్ అ టెక్నీషియన్గా నేను చూసినప్పుడు అదొక చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. జానీ మాస్టర్ విషయంలో ఫస్ట్ మీరే అనుకుంటా కొరియోగ్రఫర్ బయటకు వచ్చి మాట్లాడడం. ఈవెన్ శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మాట్లాడడం. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా బాధపడింది ఏంటంటే, తప్పు ఎవరిది అనేది లీగల్గా కోర్టు తెలుస్తుంది. బాధపడింది ఏంటంటే, ఒక తెలుగు కొరియోగ్రాఫర్కి ఒక పొజిషన్కి వెళ్ళిపోయి ఆ పొజిషన్ని చూసి ఆ ఇమేజ్ నుంచి కిందకి రాలేక, సో లైఫ్లో రిగ్రెట్స్, సారీ ఫీల్ అవ్వడం, ఇన్సల్ట్స్, ఎక్స్పీరియన్సెస్ చాలా ఫేస్ చేసి ఉంటారు. సో ఇప్పటికీ మీరు క్షమించలేని పర్సన్స్ ఎవరైనా ఉన్నారో మీ లైఫ్లో? ఒక గురువు శిష్యుడు మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంటుంది. చాలామంది ఈరోజు డాన్సర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే టక్కన ఇనిషియల్ డేస్ కానీ ఏది గుర్తొస్తుంది? ఫస్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఒక రూమ్లో సో అలాంటి పొజిషన్లో ఉన్న నేను మా మమ్మీ డాడీని చూసుకొని చాలా నేర్చుకున్నా. అది ఎప్పటికీ మర్చిపోలేను. హాయ్ సందీప్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఏంటి, కొరియోగ్రాఫర్ అనాలా, యాక్టర్ అనాలా, యూట్యూబర్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ఎన్ని బిరుదులు అలా వచ్చేస్తూనే ఉన్నాయి. అల్టిమేట్గా ఆమె డాన్స్ కొరియోగ్రాఫర్ అండి. ఎందుకంటే ఫైనలీ లైక్ ఆ డాన్స్ అంటే నాకు ఇష్టం. అండ్ నేను ఇక్కడికి వచ్చింది డాన్స్ వల్ల. సో అదే అంటారు కదా, ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మర్చిపోకూడదని. సో నాకు ఒక దేవుడు నాకు ఇచ్చిన అన్నిటిలోని ఒక ఎక్స్ట్రా చిప్ ఏంటంటే డాన్స్. దానివల్లే యాక్టింగ్, సో యూట్యూబ్, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ అన్నమాట. ఫస్ట్ అన్నిటి గురించి తెలుసుకునే ముందు చాలామంది ఒకే ఇండస్ట్రీలో కానీ ఒకే ఆఫీస్లో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అస్సలు వర్క్ చేయకూడదురా బాబోయ్ టార్చర్ అనుకుంటారు. బట్ మీరు అసలు మొత్తం ఇద్దరు కలిసి ఎవ్రీథింగ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీ మూవీ ప్రమోషన్స్కి తను కూడా వస్తారు, తను ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఆ రిలేషన్షిప్ అనేది ఎలా మీరు బిల్డ్ చేసుకున్నారు? ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అండి. అంటే నిజం మీరు అన్నది. సమ్టైమ్స్ నేనే అండ్ జ్యోతి కూడా వెనక్కి వెళ్ళి చూసుకుంటే 24 hours ఆల్ టైమ్ 24 hours షీల్ బి విత్ మీ. అది చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఎస్పెషల్లీ బాయ్స్కి చాలా కష్టం. ఎందుకంటే బాయ్స్ చాలా మందిని బయట ఎవరెవరినో కలుస్తాము, ఫ్రీగా మాట్లాడలేము. కొన్నిసార్లు బాయ్స్ జోక్స్ ప్లే చేసినప్పుడు కానీ అమ్మాయిలు పక్కన ఉంటే వీ కాంట్ డూ దట్. అంటే ఫ్రీడమ్ అనేది ఉండదు, ప్రైవసీ తగ్గుతుంది. బట్ అందులోని వైఫ్ అంటే, ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం వేరు, వైఫ్ ఉంటే ఇంకా వేరు. సో సమ్టైమ్స్ మేము కూడా అలా అనుకుంటాం అసలు అని. బట్ నాకు అలాంటి సిచ్యువేషను అంత ఏమంటారు కష్టం. అంటే జ్యోతి ఉంది, నేను మాట్లాడలేను అన్న ఇది నాకు ఎప్పుడు కలగలే. బికాస్ కంఫర్టబుల్. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా పర్సనల్గా మాట్లాడుతున్నా, షీల్ గో ఫ్రమ్ దేర్. అండ్ కొన్ని ఏమన్నా జోక్స్ వేసినా, అట్లా జోక్స్ వేసుకున్నా, షీ వోంట్ బి దేర్ అట్లా. అండ్ దానికి కూడా నేను అట్లనే ఉంటాను. ఇఫ్ షీ ఈస్ టాకింగ్ విత్ సమ్ అదర్ గర్ల్స్, నేను కూడా ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వను, మాట్లాడను. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అంతే. బట్ యూజువల్లీ వీ ఫైట్ అలాట్. అవునా? చాలా కొట్టుకుంటాం మేము. అసలు కొట్టుకొని వాళ్ళు మీరే జస్ట్ ఏంటి ఇంటర్వ్యూస్లోనే ఎనాక్ట్ చేస్తారో అనుకున్నాను. లేదు, అది ఫేక్. ఆ ఇంటర్వ్యూలో కొట్టుకుంది ఫేక్. ఇట్స్ జస్ట్ ప్రమోషన్, లైక్ ఫర్ ద లవ్ యూ టు మేము ప్రమోషన్ చేసాం. కానీ నార్మల్గా యూజువల్లీ ఇద్దరు సేమ్ ఫీల్డ్లో ఉంటే కనుక, వాట్ ఎవర్ ఫీల్డ్ అది, ఇద్దరికి ఆ క్రియేటివ్ ఫీల్డ్ మీద గ్రిప్ ఉంది కాబట్టి
ఇలా చేద్దామంటే కాదు ఇది బాగుంటుందండి, కాదు ఇది బాగుంటుంది. అక్కడ కాన్వర్సేషన్ అనేది వస్తుంది. కరెక్ట్. సో వర్క్ రిలేటెడ్ గొడవలు ఎక్కువ, వర్క్ రిలేటెడ్ గొడవలు ఎక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. బట్ అల్టిమేట్గా ఇద్దరం ఒక దాని మీదకి వచ్చేస్తాం మళ్ళీ. సమ్టైమ్స్ నేనే అవును జ్యోతి చెప్పేది కరెక్టే కదా నేను రియలైజ్ అవుతా, అండ్ సమ్టైమ్స్ తను రియలైజ్ అవుతుంది. అట్లా అట్ దిస్ మూమెంట్ పాడ్కాస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే టక్కన ఇనిషియల్ డేస్ కానీ ఏది గుర్తొస్తుంది? ఫస్ట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్క రూమ్లో ఉండేవాళ్ళం మేము. అది ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మా మమ్మీ జాబ్కి వెళ్ళేవారు, అండ్ మా ఫాదర్ జాబ్కి వెళ్ళిపోయేవారు. నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి మా మదర్కి టీ ప్రిపేర్ చేసేవాడిని, ఇల్లంతా సదిరి పెట్టేవాడిని. ఒక్క రూమా? ఒక్క 1 BHKనా? ఒక రూమ్లో ఓన్లీ 1 రూమ్ అంతే. అలాంటి పొజిషన్. అంటే మదర్ ఫాదర్ వర్కింగ్ చేస్తున్నా వీ యూస్ టు, అంటే ఒక లాస్ అయింది డాడీకి. ఇద్దరుకు తనకున్న ఒక ఫ్యాక్టరీ కాలిపోవడం జరిగింది. సో దానికి ఇన్సూరెన్స్ అప్లై చేయకపోవడం వల్ల కొన్ని లాస్ అయింది మేము. సో ఆ తర్వాత మేము హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు వీఆర్ ఇన్ లైక్ వెరీ నార్మల్ పొజిషన్ అనమాట. సో అప్పుడు ఒక రూమ్లో ఉండేవాళ్ళం మేము. అందులోనే కిచెన్, అందులోనే బెడ్, అందులోనే అన్నీ. సో అలాంటి పొజిషన్లో ఉన్న నేను మా మమ్మీ డాడీని చూసుకుని చాలా నేర్చుకున్నా. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. నాకు ఎప్పుడు ఎప్పుడన్నా నాకు ఏదైనా గుర్తొస్తుంది, ఈ టైంలో నేను కంఫర్టబుల్గా లేను అనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా అది గుర్తు తెచ్చుకుంటా. యూసఫ్గూడలో ఉండేవాళ్ళము. సో నార్మల్ బస్తీలో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో అంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే అబ్బాయి బాగా చదువుకుని ఒక జాబ్ తెచ్చుకుంటే బెటర్ అనుకుంటారు, కొరియోగ్రఫీ డాన్సింగ్ వైపు వెళ్తారంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో ఏంటి అసలు ఆ జర్నీ ఏంటి? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అది ఐఎమ్ సో లక్కీ అండి. లైక్ అంటే మా మదర్ ఒక టీచర్. సో సీనియర్ మోస్ట్ టీచర్ మా మదర్. ఓబుల్ రెడ్డిలో కానీ లైక్ బయట స్కూల్స్లో కానీ షీ యూస్ టు లైక్ 26 years అండ్ షీ ఈస్ వర్కింగ్ యాజ్ అ టీచర్, సీనియర్ మోస్ట్. సో ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. మా ఫాదర్ ఒక బిజినెస్ చేసేవారు. సో ఇలాంటి ఫ్యామిలీలో ఉన్న నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ నన్ను ట్రస్ట్ చేశారు ఫస్ట్. పేరెంట్స్ కానీ మన పక్కనున్న వైఫ్, ఫ్యామిలీ ఎవరైనా కానీ మనల్ని ట్రస్ట్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఫస్ట్ విల్ బి లైక్ స్టాండ్ బై అవుతాం. మనల్ని నమ్మిన పేరెంట్స్ని, ఇంత కష్టపడుతున్న నా పేరెంట్స్ని మోసం చేయకూడదు కాబట్టి సో ఐఎమ్ వెరీ లాయల్ టు దెమ్. చాలా నా వర్క్లో కానీ ఎవ్రీథింగ్ నేను 100% చేసేవాడిని. మా పేరెంట్స్ ఎస్పెషల్లీ దీనికి నేను ఇలా ఉండడానికి కారణం వాళ్ళే. ఓకే. సో డాన్స్ నాకు వచ్చు, డాన్స్లో నాకు ఈ స్కిల్ ఉంది అని తెలిసింది ఏ ఏజ్లో? అది నాకు తెలిసి ఒక when I'm 3rd 4th అనుకుంటా. అంటే ఎలా అంటే అదొక చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. అంటే ఎలా అంటే చుట్టాలు ఇంటికి వస్తే డాన్స్ చేయమనేవారు. అదొక టార్చర్. అంటే ఏదైనా ఫంక్షన్ అయితే డాన్స్ చేయమనేవారు. అందరూ నలుగురు కలిసి సరదా కూర్చుని మాట్లాడుకుంటుంటే సన్నీ డాన్స్ చేయరా అనేవారు. ఇదేంట్రా బాబు అనుకునేవాడిని నేను. అంటే ఆ టాలెంట్ అదే అంటే వాళ్ళు గుర్తించారు నేను డాన్స్ బాగా చేయగలుగుతాను. నాకు తెలియదు ఆ విషయం, ఎస్పెషల్లీ మా ఫాదర్. అండ్ మా ఫాదర్ నేను ఒక స్కూల్లో ఏదో పర్ఫార్మెన్స్ ఉంటే దానికి నన్ను తీసుకెళ్ళి హెయిర్ కలర్ వేయించి ప్రేమికుడులో ప్రభుదేవ మాస్టర్ లాగా డ్రెస్ కుట్టిపించి అట్లా చేశారు. సో ఐ లైక్ సీన్ దట్ ఇంట్రెస్ట్. అలా స్లోగా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అండ్ దెన్ వన్ ఫైన్ డే స్వర్ణ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను ఇన్స్టిట్యూట్లో. దెన్ మాస్టర్ ఇస్ మై గురు. అండ్ వితౌట్ అ గురు, ఒక గుడ్ మాస్టర్, ఒక గురువు లేనిదే ఈరోజు సందీప్ కూడా ఈ పొజిషన్లో లేడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఫస్ట్ మా తల్లిదండ్రులు, గురువు. ఓకే. సో మాస్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నారు. ఎలా ఉంది అప్పుడు? ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? లైక్ ఫీజ్ కట్టాలి ఇవన్నీ కూడా. ఇట్స్ లైక్ ఫైనాన్షియల్గా అప్పటికి స్టేబుల్ అయిపోయారా? లేదు స్టేబుల్ ఏం కాదు. అంటే ఫీజు కొన్ని రోజులు 1 year దగ్గరగా చాలా కష్టపడి ఫీజు కట్టేవారు మమ్మీ డాడీ. ఈ డాన్స్కి చదువుకుంటున్నాను కదా, చదువుకుంటూ డాన్స్కి వెళ్ళేవాడిని. సో తర్వాత కొద్ది రోజులు కట్టలేక మాస్టర్కి చెప్పలేక మానేశాను, డాన్స్ మానేసా ఇష్టం ఉన్నా కూడా. ఇక ఆ టైంలో డైవర్ట్ చేసుకోవడానికి ఆ 1 hour డాన్స్ క్లాస్కి వెళ్ళే టైంలో వెళ్ళి రోడ్స్ మీద క్రికెట్ ఆడేవాళ్ళం. అంటే ఈ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు క్రికెట్ ఆడుకునేవాడిని. బట్ మనసు అక్కడే ఉండేది, డాన్స్ క్లాస్కి వెళ్ళాలి అని డైవర్ట్ చేసుకోవడం క్రికెట్ ఆడేవాడిని.
బట్ ఒకరోజు మాస్టర్ మా పేరెంట్స్కి ఫోన్ చేసి సందీప్ ఎందుకు రావట్లేదు అని అడిగితే లేదు మ్యామ్ ఏం లేదు మీతో వచ్చి మాట్లాడతామని అంటే ఒకవేళ ఫీజు ప్రాబ్లం అయినా పర్వాలేదు అని మాస్టరే చెప్పారు. పర్వాలేదు మీరు పంపించండి అట్లా ఏం లేదు అని చెప్పేసి మాస్టరే మళ్ళీ నన్ను పిలిస్తే మళ్ళీ వెళ్ళా క్లాస్కి. అట్లా సో ఫస్ట్ బ్రేక్ అంటే ఆటనేనా? ఎందుకంటే ఆట సందీప్ ఆ పేరు ఇంకా ఉండిపోయింది, ఇంటి పేరు మారిపోయింది. ఏంటి ఆ ఆటలో ఉన్న అనుభవాలు? చేదు అనుభవాలు ఉన్నాయి, తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటి యూ వాంట్ టు షేర్ దట్? చాలా ఉన్నాయండి. అంటే ఫస్ట్ స్టేజ్ అంటే నేను ఒక టీవీ స్క్రీన్లో ఆట అనే ఒక పెద్ద రియాలిటీ షోలో సెలెక్ట్ అవ్వడానికి ఆడిషన్కి వెళ్ళాను. చాలామంది డాన్స్ చేశారు. అందులో నన్ను ఓంకార్ అన్న రికగ్నైజ్ చేసి ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకున్నాడు అన్నయ్య. ఇట్లా సందీప్ నువ్వు ఆట అనే ప్రోగ్రామ్ చేస్తున్నావు, విన్ అవ్వాలి తప్పకుండా, షో యువర్ బెస్ట్, వాట్ యు ఆర్ అనేది ది బెస్ట్, ఇందులో చూపించు అని చెప్పాడు అన్నయ్య సైన్ చేసేటప్పుడు. సో బూస్టప్ అన్నయ్య చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడతారు. సో జస్ట్ అవి మాటల వరకే, షో వరకే, టీఆర్పీ రేటింగ్ వరకే అనుకున్నాం కానీ దిస్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. ముందే ఇలా రాయించుకోవడం అనేది అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ చేయించుకుంటారు మనకి, అంటే ఈ షోకి వర్క్ చేస్తున్నట్టు అగ్రిమెంట్ చేసేటప్పుడు చెప్పాడు యూ డూ యువర్ బెస్ట్, వాట్ యు ఆర్, యూ షో యువర్ టాలెంట్ అని చెప్పేసి చెప్పాడు. సో నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టి చేశాను అండ్ లక్కీగా విన్ అయ్యాను. అందులో మర్చిపోలేంది ఆటలో అంటే ఎస్పెషల్లీ గ్రాండ్ ఫినాలే బిఫోర్ కొంచెము టీనా అంటే షీఈస్ నో మోర్ నౌ. సో టీనా అండ్ రఘు గారు ఇద్దరు అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఏదో వాళ్ళిద్దరు ఏదో మాట ఏదో వచ్చినట్టుంది. సో నెక్స్ట్ 2 days తర్వాత గ్రాండ్ ఫినాలే. సో తనతో ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే షీ ఈజ్ నాట్ లిఫ్టింగ్ కాల్స్. తను ప్రాక్టీస్ చేయాలి మేము, నేను తను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, నాకేమో అర్థం కావట్లేదు, ప్రాక్టీస్ చేయాలి కదా అని టెన్షన్ పడిపోతున్నాను నేను. అప్పుడు ఇప్పుడున్నంత ఈ సెటిల్డ్గా లేను మైండ్. అప్పుడు చాలా ఏంటంటే ఒకలాంటి చేసేయాలి, ఏదో పీకేయాలి, ఏదో పొడి చేయాలన్న ఫీలింగ్ ఉండేది నాకు. కామ్గా ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్ నౌ, కూల్గా కూడా. దెన్ టెన్షన్ నాకు అప్పుడు, చేతిలో ఏదో అంటారు కదా, రూపాయి లేదు చేతిలో, ఉన్నది మనకు ఒకటే, ఇది విన్ అయితే బాగుంటుంది ఫ్యూచర్ అని, అదొక్కటి తప్ప ఇంకేం లేదు. ఇక తర్వాత స్లోగా నేను ఫోన్ చేసి ఇక లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి వాట్ హ్యాపెండ్ నేను తలుపు కొడితే తీయట్లేదు, ఉన్నారు తీయట్లా. నేను లోపలికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ కనిపించారు. ఏమైందండి లిఫ్ట్ చేయట్లేదు ఫోన్స్ అని అంటే, లేదు షీఈ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ సందీప్ అని అన్నారు. 2 daysలో ఫైనల్ పెట్టుకుని ఏంటండి ఇది అని చెప్పేసి అడిగా. దెన్ లక్కీగా సమ్హౌ సెట్ అయింది అది. అండ్ వి ప్రాక్టీస్డ్ ఆ 48 hours నేను తనతో ప్రాక్టీస్ మొత్తం అన్ని చేయించి ఎక్కడ ఫ్లాస్ లేకుండా మేము వీ హ్యావ్ డన్ ద షో అనమాట. లక్కీగా విన్ అయ్యాం. సో అప్పటి వరకు ఏంటంటే నెక్స్ట్ డాన్స్ షో ఉంటుంది, నెక్స్ట్ డాన్స్ ఉంటుంది, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని ఒక ఐడియా ఉన్నింది. వన్స్ విన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్, రైట్? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు అసలు నెక్స్ట్ ఏంటో తెలీదు. బట్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే హార్డ్ వర్క్ చేసి గివ్ యువర్ బెస్ట్, విన్ అయిన తర్వాత ష్యూర్గా సమ్హౌ ఎవరో ఒకరు పిలుస్తారు మనల్ని అనేది ఒకటి ఉండేది. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలీదు, బట్ ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది అనుకున్నా. లక్కీగా ఏంటంటే నేను విన్ అయిన తర్వాత నేను టీనా చాలా ప్లేసెస్కి వీ యూస్ టు గో అండ్ గివ్ దట్ గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్. విన్ అయిన తర్వాత చాలా ప్లేసెస్కి వెళ్ళాము, అబ్రాడ్ వెళ్ళాము, అక్కడికి ఇన్వైట్ చేసేవారు, అక్కడ వెళ్ళి డాన్స్ మేము చేసిన పర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళం. సమ్హౌ లైక్ చాలా పాజిటివ్గా వెళ్ళింది నా జర్నీ అంతా. అప్పటి నుంచి ఒక ఫినాన్షియల్ గ్రాఫ్ కొద్దిగా కొంచెం గ్రో అయ్యాను, స్టేబుల్. అంటే అది కూడా స్ట్రగ్లింగే. ఇప్పుడున్నంత బడ్జెట్స్ అప్పుడంతా లేవు. అప్పుడు ఏంటంటే నాకు అవకాశం ఇస్తున్నారు, ఏదో నామినల్గా కొంచెం అమౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు 500 రూపాయలు సంపాదించేవాడికి 5,000 రూపాయలు ఇస్తే ఇట్స్ గుడ్ అమౌంట్ లాగే ఉంటుంది. సో అట్లా ఎక్కడ స్వర్ణ మాస్టర్ దగ్గర పని చేసుకుంటూ చదువుకుంటూ ఈ ఈవెంట్స్ చేసుకుంటూ ఇది అంతా మేనేజ్ చేసుకునేవాడిని. అప్పట్లో డాన్స్ షోస్ చేసినప్పుడు కొంచెం ఒక జోకర్ గెటప్ వేసి చేసి బాగా ట్రోల్ అయింది, రైట్? సో అదేంటి ఆ కాంట్రవర్సీస్ కానీ అటువంటి రియాలిటీ షోలో గొడవ పడుతుంటారు, ఎస్పెషల్లీ ఓంకార్ గారి డాన్స్ షోలో భయంకరంగా గొడవ పడుతుంటారు. ఏంటి రియలా లేకపోతే ఫేకా ఏంటి అసలు? యాక్చువల్లీ రియలే. అంటే కొన్ని ఏవో అప్పటికప్పుడు సరదాగా చేసే ఉంటాయి కానీ చాలా మటుకు రియలే ఉంటాయి. అక్కడికి వచ్చి కొట్టేస్తాను అని అన్నారు కదా, కోపం వచ్చింది నాకు. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. తను కామెంట్ చేస్తున్నాడు, చిన్నపిల్లల్ని కామెంట్ చేస్తున్నాడు పక్కన అంటున్నాడు.
నాకు చిన్నపిల్లల్ని అట్లా టీజ్ చేస్తే నచ్చదు. డెఫినెట్లీ నేను అందుకని అక్కడికి వచ్చాను అనుకో కోపం వచ్చింది. అండ్ వాడు టచింగ్ కాన్సెప్ట్ అని అంటున్నాడు. నేనేమడిగా టచింగ్ కాన్సెప్ట్ అంటాడు. అరే టచింగ్ అంటే ఏంటారు, నిజంగా సావాలా అని అడిగా. ఎన్ని ట్రోల్స్ ఎన్నిట్లో టూ మచ్గా అది లైక్ అంటే సమ్వేర్ లైక్ అది చూసినప్పుడు భలే నవ్వుకుంటాను. నాకు అందరు షేర్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ ఫీల్ లైక్ అది నేను కోపంలో వచ్చిన కామెడీ ఏమో అని అనుకుంటా. అంతే, దట్స్ ఇట్. అండ్ కొంతమంది అక్కడికి వచ్చాననుకో ఈజ్ టూ మచ్ పర్సనల్ అని పెడుతున్నారు. సో అది చూసినప్పుడు భలే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ రాబోయే చందమామ కూడా ఏంటి ఇలా చెయ్యాలా, అసలు అది హిలేరియస్ ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ సీరియస్ ఫర్ యూ దట్ టైమ్, ఫర్ మీ దట్ మూమెంట్. నేను సీరియస్ గానే అంటున్నా, కానీ జనాలకు ఎందుకు నవ్వు వస్తుందో అర్థం కావట్లేదు. సీరియస్లీ ఎంత నవ్వు వస్తుందో తెలుసా ఇప్పటికి యాక్చువల్గా. సో షార్ట్ టెంపర్ ఎక్కువ ఆటా సందీప్కి అని విన్నాను. అది కరెక్టేనా మరి? అంటే ఇటువంటివన్నీ చూసిన తర్వాత అంటే ఒకటండి తప్పు. ఇప్పుడు షార్ట్ టెంపర్ ఎందుకు వస్తుంది? ప్రతి మనిషికి ఉంటుంది. ఆటా సందీప్ ఒక్కడికే కాదు, ఎవరికైనా. వెన్ ఇట్స్ నాట్ యూ, నిన్ను మీరు ఇది కాదు అని మీరు అన్నప్పుడు, అరే నేను ఇది నువ్వు ఇదే, నీ క్యారెక్టర్ ఇదే, నువ్వు ఇలాగే అని అంటే, అరే నేను ఇది కాదురా అని షార్ట్ కట్ అన్నా షార్ట్ టెంపర్ వస్తుంది నాకు, అంతే తప్ప. అండ్ దట్ టు పర్ఫెక్షన్ ఉండే పర్సన్ నేను పర్ఫెక్ట్గా ఉంటా. అండ్ ఎదుటి వాళ్ళ దగ్గర కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తా. అది రానప్పుడు, ఆ పర్ఫెక్షన్ రానప్పుడు నాకు షార్ట్ టెంపర్ వస్తుంది, అంతే తప్ప ఊరికే రాదు. ఐ మీన్ నేను చాలా సైలెంట్ పర్సన్, చాలా ఇంట్రోవర్ట్, మంచిగా బిహేవ్ చేసే పర్సన్ నేను. అండ్ సందీప్ గారికి పబ్లిసిటీ పిచ్ ఎక్కువ అంటున్నారు. అయ్యో బాబు, ఏం పబ్లిసిటీ తీసుకున్నా? లేదా ఏం లేదు అసలు. పబ్లిసిటీ అంటే ఎవ్రీ టైమ్ యూ విల్ బి ఆన్ మీడియా కాబట్టి, సోషల్ మీడియా, వన్ ఆర్ ద అదర్ థింగ్స్, బికాస్ యు ఆర్ డూయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఏమన్నానంటే 2011లో నా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నా. ఐ జస్ట్ వాంట్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్. అంటే నా టాలెంట్ని చూపించుకోవాలి. ఇఫ్ యూ డోంట్, నీకు ఈ రోజులో ఇప్పుడు నీ టాలెంట్ నువ్వు షోకేస్ చేసుకోపోతే ఎలా? కరెక్ట్. అంతే. నేను ఒకటే చేస్తా. ఏం చేస్తానంటే, నేను నాకున్న బార్డర్లో ఎక్కడ తప్పు చేయకుండా ఐ షో మై సెల్ఫ్ వాట్ ఐ యామ్, అంతే. అంతకుమించి కానీ ఇప్పుడు నేను అట్లా పబ్లిసిటీ పిచ్చి ఉంటే కనుక ఏది పడితే అది మాట్లాడతా. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆపర్చునిటీస్, ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో జ్యోతి గారు ఎప్పుడు వెలుగునిచ్చారు? ఏంటా స్టోరీ? జ్యోతి యాక్చువల్లీ నేను జ్యోతి నర్తనశాల అని స్వప్న దత్ గారిది ఒక ఈటీవీలో ప్రోగ్రామ్ చేసామండి. సో చేసినప్పుడు షీ ఈజ్ మై కంటెస్టెంట్ తను అప్పుడు. సో అప్పుడు నాకు పరిచయం అయింది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, తను హార్డ్ వర్క్ తను చూస్తున్నప్పుడు ఆ డెడికేషన్ కానీ, ఒక ఫ్యామిలీ గురించి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో తను ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే వాళ్ళ మదర్ ఫాదర్ విషయంలో కానీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా రెస్పాన్సిబుల్ నాలాగా అనిపించింది. అంటే ఒక ఇండివిజువల్గా డబ్బులు సంపాదించి వాళ్ళ మదర్ ఫాదర్ని చూసుకుని తనకంటూ ఇది. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే, నిజంగా చెప్పాలంటే చాలా సెల్ఫిష్గా ఉన్నారు. ఎట్లా అంటే డబ్బులు సంపాదిస్తే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, పేరెంట్స్ని కూడా అంత అలా ఉన్నారు చాలామంది. సో అలా నేను చూస్తున్నాను చాలామంది. బట్ షీఈ్ నాట్ లైక్ దట్. ఇప్పటికీ కూడా జ్యోతి స్టిల్ వాళ్ళ ఫాదర్ మదర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. సో అట్లాంటి అమ్మాయి నాకు అనిపించింది. సో అందుకనే నాకు అక్కడ కనెక్ట్ అయినా. అండ్ లవ్ అని ఏం చెప్పలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు జ్యోతికి నేను. ఐ ఆస్క్డ్ హర్, లైక్ నేను తను చూసాను, అబ్జర్వ్ చేశాను. ఐ ఆస్క్డ్ హర్ డైరెక్ట్లీ, నేను పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టమైతే అని చెప్పా. ఎందుకంటే పెళ్లి ఈజ్ ద అల్టిమేట్ థింగ్. డెఫినెట్లీ. సో డైరెక్ట్ చెప్పిన, పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టమైతేనే, లేకపోతే వద్దు అని చెప్పా. సో వాట్ ఈస్ హర్ రెస్పాన్స్ ఆ టైంలో, at that point of time? షీ వాస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే తనకి ఇష్టం ఉంది, కాకపోతే తను కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తుంది. లైక్ గ్రోయింగ్ స్టేజ్ తనది కూడా. సో ఆ టైంలో పెళ్ళి అంటే ఇంకెక్కడితో అయిపోతుందేమో అన్న ఇదిలో ఉంది. అండ్ దట్టు నేను చెప్పింది ఏంటంటే జ్యోతికి, నువ్వు నాకు ఇందులో ఉండడం ఇష్టం లేదు, యూ టేక్ ఏ బ్రేక్, తర్వాత ఇప్పుడు నాకు వస్తే వెళ్దు కానీ, బట్ నాకంటూ కొంచెం నేను ఇంటికి వస్తే నాకు ఆ వెల్కమ్ ఉండాలి, ఆ హ్యాపీనెస్ ఉండాలి. నేను వర్క్కి వెళ్ళిపోయి నువ్వు వర్క్కి వెళ్ళిపోయి ఎవరు లేకుండా ఇంటికి వచ్చి నేను అలా ఉండలేను అని చెప్పేసి చెప్పా.
షీ సెడ్ ఓకే అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ షీ కేమ్ బ్యాక్ టు ఫీల్డ్. అండ్ తను ఒక సీరియల్లో యాక్ట్ చేసింది, దాంట్లో జ్వాల తన పేరు. జ్వాల, అవును. భయమే లేదా క్యారెక్టర్ చేసి, బికాస్ ఎవ్రీ వన్ చాలా భయపడ్డారు, ఇంత నెగటివ్ షేడ్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని. సో ఎలా ఉన్నింది అది ఎప్పుడైనా? నేను ఒకరోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా, ఏదో ఛానల్ చేంజ్ చేస్తున్నాను. బేసిక్గా నేను సీరియల్స్ అసలు వాచ్ చేయను. ఓకే. సో ఏదో ఛానల్ చేంజ్ చేస్తుంటే అత్తగారిని ఎవరినో దిండు పెట్టి నొక్కేస్తుంది గట్టిగా, ఒకలాంటి భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతూ. ఒక్కసారి పాజ్ అయ్యి చూసి అప్పటికి తనకు చెప్పలేదు ఏమి, జస్ట్ ఇష్టం ఉంది కానీ చెప్పలేదు. చూసి షాక్ అయినా, వెంటనే ఫోన్ చేసి అది ఏంటి సీరియలా ఏంటి అట్లా చేస్తున్నావు, ఎవరినో ఇట్లా దిండు పెట్టి నొక్కేస్తున్నావు ఏంటి అది అని అడిగా. అది అంతా అంటే నీ రియల్ క్యారెక్టర్ అదేనా లేకపోతే నార్మల్గా అట్లా చేస్తావా అని ఊరికే జోక్ చేసా. ఐ నో ఇట్స్ ఎ డ్రామా. సో అడిగా, ఊరికే జోక్ చేశా, చిచ్చి నేను అట్లా కాదు అది ఇది అని చెప్పింది. అది చూసినప్పుడు బేసిక్గా సమ్ టైమ్స్ ఎప్పుడు నాకు గొడవలు పడినప్పుడు ఆ సీన్స్ అన్ని గుర్తొస్తాయి. బికాస్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్ తనది, చాలా ఎక్స్ప్రెసివ్ అండి. అమ్మో, అసలు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా క్లియర్గా తెలుస్తుంది, మొక్క మీద పాట్ అని కొట్టినట్టు ఉంటుంది. అవును. సో పెళ్ళైన తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ ఇద్దరు కలిసి ఫేస్ చేసింది ఉందా? ఎందుకంటే నవేడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, ఫినాన్షియల్గా చాలా స్టేబుల్ ఉండాలి, మన లైఫ్ స్టైల్ మీట్ అవ్వాలంటే. ఎస్పెషల్లీ మనకు ఒక స్టేటస్ వచ్చినప్పుడు ఇలాంటి ఇండస్ట్రీలో ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి, మనకు లేకపోయినా చూయించుకుంటూ ఉండాలి, షోకేస్ చేసుకోవాలి. సో వాటి మధ్యలో ఏదైనా ఒక స్ట్రగుల్ బాగా ఫేస్ చేసింది? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఏమి చెప్పను, వాళ్ళని ఇబ్బంది పెట్టను. నాకు ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ ప్రియారిటీ అండి. అంటే నేను ఒక టైంలో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నా, సినిమానా లేకపోతే ఈవెంట్స్ మనీయా. ఈవెంట్స్కి వెళ్తే మనీ ఎక్కువ వస్తుంది డెఫినెట్లీ. సో బికాస్ నేను ఆట ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నన్ను పిలుస్తారు. బట్ అదే టైంలో సినిమా వస్తే సినిమాకి ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ లైక్ 10 days ప్రాక్టీస్లు ఇవన్నీ ఉంటాయి. బట్ అప్పుడు నా ఫ్యామిలీ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంది. సినిమాలో డబ్బులు అంత ఎక్కువ రావు, ఈవెంట్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాంటి టైంలో నేను ఫస్ట్ ఫ్యామిలీ సెట్ అవ్వాలంటే నేను డబ్బులు సంపాదించాలని పెట్టుకున్నా. సో కొంచెం గ్రో అయ్యి తర్వాత అప్పుడు జ్యోతి వచ్చింది నాతో. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ జ్యోతి చాలా యాక్టివ్ అయింది నాతో. అంటే నాతో ఎక్కువ రీల్స్ చేయడం కానీ లేదా బయట ఈవెంట్స్ కానీ షూటింగ్స్ కానీ. సో అట్లా లేదు, మా ఫాదర్ చనిపోయినప్పుడు. సో షీ వాంట్ టు గివ్ మీ దట్ సపోర్ట్. బిఫోర్ దట్ డాడ్ ఈజ్ మై సపోర్ట్. సో తర్వాత జ్యోతి యాడ్ ఆన్ అయింది నాకు. సో ఇద్దరం కలిసి, అంటే ఎస్పెషల్లీ కరోనా టైంలోని మా హౌస్ నేను ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ఇల్లు ఇంకా అవ్వదు, ఇంకా దాన్ని నా వల్ల కాదు, దాన్ని వదిలేద్దాం అన్న రేంజ్కి వచ్చేసాను నేను. అది ఎవ్రీవన్ హ్యాడ్ ఎ సేమ్ థింగ్, క్రైసిస్. బట్ ఎందుకో తెలియదు కానీ ఇక నా వల్ల కాలే, అది కట్టలేక నా వల్ల కాదు అని. బట్ ఆ టైంలో ఇద్దరం ఒక సపోర్ట్ లాగా, లేదు యూ క్యాన్ డూ ఇట్, నువ్వు డ్రాప్ అవ్వకు, డ్రాప్ అయితే అన్నీ పోతాయి డబ్బులు, నువ్వు కట్టినవన్నీ వేస్ట్, బూడిదలో పోసిన 1 year అవుతుంది, సో డోంట్ డూ దట్, ట్రై చెయ్యి అని చెప్పేసి జ్యోతి, మా మదర్ అందరు చెప్పారు. సో ఇంకా ఎట్లా స్ట్రగుల్ చేసి ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో ఒక డాన్స్ స్టూడియో ఉంది, ఈవెంట్స్ చేస్తున్నారు, సినిమాలకి కొరియోగ్రఫీ కూడా చేస్తున్నారు. ఇంత మంచి వర్క్ ఉన్నప్పుడు వై యాక్టింగ్ సైడ్ అని క్వశ్చన్ మార్క్ చాలా మంది మీకు వేసి అడిగారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సింపుల్ థింగ్ అండి. ఈరోజు ఉన్న సినారియో ఏంటంటే వీ షుడ్ నాట్ కనెక్ట్ టు వన్ పాయింట్. అంటే ఒక దాంట్లో ఉండిపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్ అండి. నేను నేర్చుకున్నది ఏంటంటే చాలామంది యాక్టర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళిపోయి ఆ పొజిషన్ని చూసి దాని నుంచి ఆ ఇమేజ్ నుంచి కిందకి రాలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ రోజు ఉన్న సినారియో ఏంటంటే వాట్ ఎవర్ యు డూ, నిజాయితీగా పని చెయ్యి. అది నువ్వు ఆర్టిస్ట్ అవ్వచ్చు, డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఈవెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మంచి పని చెయ్యి, డబ్బులు మంచిగా సంపాదించు, తప్పు చేసి సంపాదించుకు, కరెక్ట్గా వెళ్ళి స్ట్రైట్ రూట్లో సంపాదించు. యాక్టింగ్ నీకు అవసరమా అని అనే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, ఒకటి ఏంటంటే నేను 6 feet లేను, 6 pack లేదు నాకు. సో ఐ ఆల్వేస్ లైక్ ఏం ఫీల్ అవుతానంటే నా దగ్గరికి వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి.
వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు 10 మంది సొసైటీ ఏమనుకుంటున్నారో నాకు అనవసరం అండి. ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఎవ్వడు రాడు రేపు. డెఫినెట్లీ నో వన్ విల్ కమ్. నేను కోట్లు సంపాదించి ఒక విల్లాలో ఉన్నా ఎవరు రాడు. అదే నేను లీస్ట్ పొజిషన్లో ఉన్నా ఎవరు రారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒక తప్పు చేస్తే మాత్రం నా తప్పు ఇది చేసావని చెప్తూ ఎంతోమంది వస్తారు. తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని. అట్లా కాదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేస్తున్నా అంతే. సో మీ దగ్గరకు వచ్చిన అవకాశం ఇలా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి మీరు హీరో అన్నట్టుగా. లవ్ యూ 2లో నాకు ఒకటి వచ్చిందండి. దీని అన్నిటికీ ఒక రీజన్ ఉంది. ఏంటంటే లవ్ యూ 2కి వచ్చింది రీజన్ ఏంటంటే మేబీ నేను 6 అడుగులు అందగాడిని కాదు, నాకేమీ ఎక్స్ట్రా 6 ప్యాక్స్ ఏమేం లేవు, నాకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. బికాస్ ఆఫ్ జ్యోతి అండ్ మీ, మా ఇద్దరు బాండింగ్ బాగుంటుందని మీరే చెప్పారు. సో మా డైరెక్టర్కి ఎట్లా వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయిని పడేస్తే వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటుంటే భలే ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు జనాలు అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ఎందుకంటే జనాలకు కూడా జనాలకు కూడా అరే భలే ఉందే వీళ్ళిద్దరు కొట్టుకుంటా, ఎప్పుడు చూడలేదు కదా, ఈ కలర్ ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళ ఫేసెస్లో అన్నది. షార్ట్ కట్ ఏంటంటే నేను సినిమా పర్సన్ కాబట్టి ఆ డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ సందీప్ చేస్తే బాగుంటుందని ఆయన ఒక డిఐ సూట్లో నాది ఏదో లవ్ యూ 2 సీన్ చూసి నాకు ఫోన్ చేశారు. అట్లా అవకాశం వచ్చింది. నా దగ్గరకు వచ్చినవే తప్ప నేను వెళ్ళి నాకు యాక్టింగ్ గానే ఎప్పుడు అడగను. ఎందుకంటే బట్ అడగడం కూడా తప్పలేదు. కరెక్ట్, అంతే. వస్తే చేస్తా. ఇట్స్ నాట్ లైక్ నాట్ హీరో అండి. ఐ కెన్ డూ ఎనీథింగ్. అంటే లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నీకు ఈ పర్ఫార్మెన్స్ చేయగలవు అని నమ్మి నాకు ఇస్తే ఐ విల్ డూ. అండ్ షార్ట్ కట్ ట్రైలర్ చూశాను. లాస్ట్ డైలాగ్ అసలు ఎక్కడో గుచ్చింది అందరికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ సినారియోలో. ఇస్ ఇట్ ట్రూ? ఆ డైలాగ్ చెప్పండి. ఇండస్ట్రీలో ఆడ తనకు తనే పెట్టుబడి, మగవాడికి జీవితమే పెట్టుబడి అంటే ఈ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది. అది రాంగ్ గా కన్వే అవుతుందేమో అమ్మాయిల విషయంలో. అంటే ఒకటండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద వే యూ సీ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెగిటివ్గా తీసుకుంటే నెగిటివే, 100% నెగిటివ్. పాజిటివ్గా తీసుకుంటే కనుక ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ టు షేర్. అమ్మాయిల గురించి ఎస్పెషల్లీ చెప్పమంటే చెప్తా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్లో కనెక్షన్ నేను దగ్గర నుంచి చూశానండి. చాలామంది హీరోయిన్స్ని, అమ్మాయిల్ని, డాన్సర్స్ని నేను కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు యాజ్ అ టెక్నీషియన్గా నేను చూసినప్పుడు హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ చాలా అందంగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఓకే, వాళ్ళు చాలా షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని చేస్తారు. వెదర్ -డిగ్రీస్లో ఉంటుంది. ఎట్లా భరిస్తారు? నార్మల్గా చెప్తున్నా, అసలు మేమే జాకెట్స్ వేసుకుని ఇట్లా కూర్చుంటాము. జాకెట్స్, ఫుల్ హ్యాండ్స్ అన్నీ ఉంటాయి హీరోస్కి అండ్ బాయ్స్కి, అందరికి ఉంటాయి. కానీ హీరోయిన్కి కానీ వెనకాల డాన్సర్స్కి కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుందో నేను కల్లారా చూసా. అండ్ అదే హీరోయిన్స్ కానీ మళ్ళీ డాన్సర్స్ కానీ ఎర్రటి ఎండలో, బీచ్లో, ఇసుకలో, వాటర్లో షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని చేస్తారు. సో బేసిక్గా హియర్ the girl's beauty is very important, the glamour is very important for the film. బట్ బయట చూసి మాట్లాడేవాడు ఎలా మాట్లాడతారు? డెఫినెట్లీ డిగ్రేడ్ చేసి మాట్లాడతారు, చూయించుకుంటుంది అమ్మాయి, అట్లా మాట్లాడతారు. సో అదే నేను మా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఏంటంటే ఇండస్ట్రీలో తన బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హీరోయిన్ చూసేది గ్లామరస్గా. సో ఇది అండ్ మగవాడి జీవితమే పెట్టుబడి అంటే బికాస్ ఐమ్ ఎ డైరెక్టర్స్ ఇప్పటికీ కూడా స్టిల్ పెద్ద డైరెక్టర్స్ కూడా స్టిల్ దే ఆర్ మేకింగ్ మూవీస్ అండ్ హిట్ కోసమే చూస్తారు, ఫ్లాప్ కోసం ఎవరు చూడరు. సో ఈ డైరెక్షన్ అనేది జీవితాంతం ఉంటుందండి. అది ఈ రోజుతో ఎండ్ అవుతుంది, ఇదే ఫుల్ స్టాప్ అనేది ఎవరు లేరు. టిల్ డేట్ పెద్ద డైరెక్టర్స్ టిల్ డేట్ విశ్వనాథ్ గారు కూడా రీసెంట్ టైమ్స్లో లాస్ట్ మూవీ కూడా చేస్తున్నారు. సో ఇది ఒక జీవితకాలం నడిచే ప్రాసెస్ అన్నమాట. సో ఇండస్ట్రీలో అమ్మాయిలకి చాలా ఈజీ ప్యాసేజ్ ఉంటుంది అవకాశాలు రావడానికి, అబ్బాయిలకి చాలా కష్టంగా ఉంటుంది అని విన్నాను. అది ఎంతవరకు నిజం? సేమ్ అమ్మాయిలు అబ్బాయిలు ఏమీ డిఫరెన్స్ లేదు, అట్లా ఏం లేదు. ఇద్దరికి సేమ్ అండి. ఇద్దరు కష్టపడితేనే కదా బయటకు వచ్చేది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా టాలెంట్ లేనిది ఎట్లా వస్తారు, ఎట్లా హీరోయిన్లు అవుతారు? సో ఐ థింక్ ఇద్దరికి సేమ్. అండ్ ఇండస్ట్రీలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళకి కష్టం కానీ ఇక్కడ ఇండస్ట్రీ పీపుల్కి ఒక కష్టం వచ్చినప్పుడు మనము వాయిస్ రైజ్ చేయాలి అంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ మనం ఎన్ని ఫేస్ చేయాలి అనే ఒక డౌట్ ఉంటుంది. సో అది మీరు ఫేస్ చేసుంటారు. బట్ స్టిల్ నిజంగా ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ జానీ మాస్టర్ విషయంలో ఫస్ట్ మీరే అనుకుంటా కొరియోగ్రఫర్ బయటకు వచ్చి మాట్లాడడం. ఈవెన్ శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ పెద్ద వాళ్ళు కూడా వచ్చి మాట్లాడలేదు, రైట్?
అది అసలు నేను షాక్ అయ్యాను. ఏంటి అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆలోచించలేదా? నాకు అనిపించింది ఏంటంటే అండి, ఆ టైంలో ఇంత ఆలోచించలేదు. నాకు అనిపించింది టక్మని మాట్లాడేస్తా, ఇంత ఆలోచించలేదు నేను, నిజంగా చెప్తున్నా. ఏమవుతుంది తర్వాత అని ఆలోచించలేదు. నాకు అనిపించింది హార్ట్ఫుల్గా నేను మాట్లాడేస్తాను. ఇప్పుడనే కాదు, ఎప్పుడు అంతే, ఫస్ట్ నుంచి కూడా అంతే నేను. అండ్ ఇది ఒకటే కాదు, ఆ తర్వాత ఏమైనా కాల్స్ వచ్చాయా ఆ వీడియో తర్వాత? యా, వేరే ఎవరో కాల్ చేసి ఏదో మాట్లాడారు, మీరు అట్లా మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి నేను ఆన్సర్ ఇచ్చాను దానికి. నాకు వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, అందులో నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా బాధపడింది ఏంటంటే, తప్పు ఎవరిది అనేది లీగల్గా కోర్టు తెలుస్తుంది. బాధపడింది ఏంటంటే, ఒక తెలుగు కొరియోగ్రాఫర్కి నేషనల్ అవార్డు మిస్ అవ్వడము, అది చాలా చాలా బాధాకరమైన విషయం. డెఫినెట్లీ ఇది నేను బాధపడ్డాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ హ్యాపెన్ ఇద్దరికి అనేది కోర్ట్ విల్ డిసైడ్. నిజంగా నేషనల్ అవార్డు వరకు వెళ్ళారు అంటే ఆ మనిషి కష్టం ఎంత ఉంటుంది వెనకాల. 100%. ఫ్యామిలీ ఈ ఇష్యూ వల్ల ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది ఈ విషయంలో నిజంగా వాళ్ళ వైఫ్ని మెచ్చుకోవచ్చు. అండ్ మీరు మీ వైఫ్తో కలిసి ఆ వీడియో చేశారు. అక్కడ జ్యోతి గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే రియల్లీ ఓకే, ఆడదానికి శత్రువు కాదు అని వన్స్ అగైన్ షీ ప్రూవ్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జ్యోతి ఫస్ట్ మాట్లాడింది, జ్యోతి ఇష్యూ గురించి ఫస్ట్ మాట్లాడింది, దాని తర్వాత నేను మాట్లాడాను. సో అట్లా వీఆర్ దేర్. వచ్చిన బయట వాళ్ళు అంటే పెద్ద వాళ్ళు మాట్లాడితే కొంత సపోర్ట్ దొరుకుతుంది జానీ మాస్టర్కి అన్నప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అంటే అది పర్సనల్ అండి. కోపం వచ్చిందా? నాకా కోపం రాలేదు, కాకపోతే ఒక్కటి అనిపించింది ఏంటంటే, ఆల్ టుగెదర్ వీ కెన్ మేక్ ఎ స్ట్రాంగ్ ఒక యూనియన్స్ ఉన్నాయి కదా మాకు. సో అందరం కలిసి ఒక్కసారిగా మాట్లాడితే బాగుంటుందన్న ఫీలింగ్ అనిపించింది. ఇప్పుడు సమ్టైమ్స్ కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ పరంగా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడలేదంటే. కొంతమంది లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న భయం ఉండొచ్చు, థ్రెటనింగ్స్ ఏమైనా వస్తాయా, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను నేను. ఇంకో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ విషయాలు ఏమైనా బయటపడతాయని ఏమన్నా మాట్లాడకుండా ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఏమైనా కూడా ఉండొచ్చు కదా. మీరు అబ్బాయి కాబట్టి మాట్లాడారు. జ్యోతి గారు మాట్లాడినప్పుడు ఫోన్ చేసి జ్యోతి గారిని తిట్టడం కానీ, అమ్మాయివేనా నువ్వు, అసలు ఇట్లా చేయొచ్చా, ఇట్లా సపోర్ట్ చేయొచ్చా, అమ్మాయికి సపోర్ట్ లేకుండా ఉండగలవా నువ్వు, ఇలాంటి మాటలు ఏమైనా అన్నారా? లేదు, ఫోన్లో ఎవరితో చేయలేదు, కానీ కామెంట్స్ చేస్తారు కింద. అంటే కింద కామెంట్స్, నెక్స్ట్ పాయింట్ అదే మాట్లాడదాం అనుకున్నా. ఓకే చెప్పండి. కింద ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడతా ఉంటారు, ఏదేదో పిచ్చి కామెంట్లు. ఏంటి నా వీడియో కింద కూడా హెల్ అవుట్ ఆఫ్ కామెంట్స్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ పాజిటివ్గా ఉన్నారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ నెగిటివ్ ఉన్నారు. బోత్ ద థింగ్స్ ఆర్ దేర్. సో నెగిటివిటీ కొంతమంది నేను చూసిన దాంట్లో ఈ ఫేక్ ప్రొఫైల్స్తోని ఫేక్ కామెంట్స్ పెట్టేవాళ్ళు 99% ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు మనకి ఒక పేరు, ఊరు, మొహము మన తల్లిదండ్రులు ఇచ్చారు కదా, అయ్యే ఉండవు. కరెక్ట్. వాడికి 0 followers ఉంటారు, 0 following ఉంటుంది, వాడి పోస్టులు ఉండవు, కానీ వాడు కామెంట్ పెడతాడు. మరి నీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కామెంట్ పెడుతున్నావు? నీ ఫోటో పెట్టుకోవచ్చు కదా. అయితే మనం ఇప్పుడు పెద్దవాళ్ళము, మనకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నాం, ఇటువంటి బ్యాడ్ అండ్ పాజిటివ్ అండ్ గుడ్ కామెంట్స్ తీసుకుంటాము. బట్ పిల్లలు, చిన్న పిల్లలకి, మీ సన్ ఉండొచ్చు, అందుకంటే యాక్సెస్ ఉంది మొబైల్, బై మిస్టేక్ చూసినప్పుడు డిడ్ హీ క్వశ్చన్ యూ? ఎప్పుడైనా క్వశ్చన్ అడిగారా, ఏంటి నాన్న ఇలా తిడుతున్నారు? యాక్సెస్ ఉండడం కాదు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు బేసిక్గా కామెంట్స్ చెక్. ఎవరికైనా అది హ్యాబిచుయేటెడ్. నార్మల్గా ఏం మాట్లాడారు, ఏం చేశారు, పైగా మామ్ డాడ్ వీడియో కాబట్టి కింద చూస్తారు. వీల్ టీచ్ గుడ్ థింగ్స్ అండి. మేము బేసిక్గా లేఖన్కి కూడా, వాడి పేరు లేఖన్, సో వాడికి ఏం చెప్తామంటే, ఈవెన్ సమ్ డాక్టర్స్ ఇష్యూ అయింది కదా, అప్పుడు కూడా మీరు చూస్తే లేఖన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వాడికి ఒకరోజు హాలిడే ఇచ్చారు. నేను కూర్చోబెట్టి ఆ రోజు వాడికి చెప్పా, స్కూల్ హాలిడే ఎందుకు ఇచ్చారో తెలుసా నీకు అని. యాజ్ అ మదర్గా జ్యోతి అబ్బా చెప్పక అవన్నీ ఎందుకు అని అంటుంది. బట్ ఈ జనరేషన్లో పిల్లలకి ప్రతి ఒక్క విషయాన్ని, ఎస్పెషల్లీ మగపిల్లలకి, చిన్నపిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లల్ని ఆడపిల్లలతో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆడపిల్లలకి చెప్పడం కాదు, మగపిల్లలకి చెప్పాలి, మగపిల్లలకి నేర్పించాలి. సో ఇది 100% అది ఫాదర్ మదర్దే బాధ్యత. చిన్నప్పటి నుంచి చెప్పాలి. నేను కూర్చోబెట్టి వాడికి, నాన్న నీకు ఎందుకు హాలిడే ఇచ్చారు తెలుసా అంటే, ఈరోజు హాలిడే హ్యాపీగా ఎగురుతున్నాడు. నో నువ్వు ఎంజాయ్ చేయి, బట్ ఐ వాంట్ టు
ఐ వాంట్ యువర్ హాఫ్ అన్ అవర్ టైం అని చెప్పి వాడికి చెప్పా. ఇలా జరిగింది మన క్యాల్కటాలో ఇలా జరిగింది నాన్న, ఆ అమ్మాయికి ఇలా జరిగింది అని చెప్పి మీకు ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చారు అని చెప్తే, అంటే పిల్లల మెంటాలిటీ సడన్గా డౌన్ అయ్యి ప్యూర్ హార్ట్. సో ఇది పిల్లలకి నేర్పించాం అనుకోండి, వాళ్ళు రేపు అమ్మాయిలతో బిహేవియర్ అనేది గుడ్ ఉంటుంది. అవును, సో రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు డెఫినెట్లీ. సో ఇప్పుడు బిగ్ బాస్ కూడా మీరు వెళ్ళడం జరిగింది. అసలు ఏంటి ఆ బిగ్ బాస్ సినారియో ఏంటి, తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా? ఎందుకంటే మీరు అమర్ గారు ఇద్దరు కలిసి కొంచెం చీటింగ్ చేశారు గేమ్స్లో అన్న ప్రాపగాండా ఎక్కువైంది. అదేంటి ఇప్పుడు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటే? బిగ్ బాస్ ఇట్స్ నాట్ స్క్రిప్ట్. బిగ్ బాస్ నాకు తెలిసి ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ బిగ్ బాస్. ఈ షోని తిట్టే వాళ్ళ గురించి మీరేమంటారు? తెలియక తిడుతున్నారంట, అంతే. తెలియక తిడుతున్నాను. ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు. సెల్ ఫోను, ఫ్యామిలీ, ఫుడ్, రెస్పెక్ట్, ఇవన్నీ నేర్చుకోవచ్చు మనం. ఇవన్నీ మన చుట్టూ చాలా దగ్గరగా ఉంటాయి. జేబులో ఫోన్ ఉంటుంది, పక్కనే ఫ్యామిలీ ఉంటుంది, ఇంటికి వెళ్తే భోజనం ఉంటుంది. ఓకే, ఇది చాలా చిన్నవి అనిపిస్తుంది మనకి, బట్ ఇదే జీవితం, ఇదే లైఫ్. ఏంటంటే ఒక్కసారి బిగ్ బాస్లోకి వెళ్తే ఫోన్ ఉండదు, టైం తెలీదు, ఫ్యామిలీ ఉండరు, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఈ 4 విలువ తెలిసిందంటే చాలా తెలుసుకోవచ్చు. సో నేను నేర్చుకుంది మంచి ఇది బిగ్ బాస్ నుంచి. సో ఇదివరకు ఫుడ్ చాలా వేస్ట్ చేసేసి ఇంట్లో వాళ్ళు తెలియకుండా పడేయడం అయి చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో అది జరగదు. అండ్ ఇదివరకు నేను టైం దొరికితే టీవీ వాచ్ చేసేవాడిని. ఇప్పుడు నా వైఫ్ ఏదైనా చేస్తున్నా ఈవినింగ్ తనకేదైనా హెల్ప్ చేయడం, కొంచెం ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది. పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది, చేంజ్ అవుతుంది. 100% చేంజ్ అవుతుంది. మనతో గొడవ పడతారు ఒక ఫ్రెండ్, మనం కొట్టుకున్నాం, ఒక 2 days తర్వాత సర్లేరా అయిపోయింది డెఫినెట్లీ అని మన దగ్గర నుంచి రావచ్చు, వాడి దగ్గర నుంచే రావచ్చు. బిగ్ బాస్ విల్ టీచ్ దిస్. అండ్ ఇప్పుడు అమర్ నేను చేసిన సిల్లీ మిస్టేక్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. కొన్ని సరదాగా ఆడినవి, కొన్ని జోవియల్గా ఆడాం మేము లోపల, అమర్ నేను. సో వాడు కొంచెం ఏమంటారు, చిన్నపిల్లలు తుంటరి, చిన్న పిల్లలు ఆ గేమ్స్ ఆడేటప్పుడు చిన్న చీటింగ్స్ చేస్తాం కదా, అవి సరదాగా చేసినవి. సో లైఫ్లో రిగ్రెట్స్, సారీ ఫీల్ అవ్వడం, ఇన్సల్ట్స్, ఎక్స్పీరియన్సెస్ చాలా ఫేస్ చేసి ఉంటారు. సో ఇప్పటికీ మీరు క్షమించలేని పర్సన్స్ ఎవరైనా ఉన్నారో మీ లైఫ్లో? యూ కాంట్ ఫర్గివ్ దెమ్? అంటే ఉన్నారు, బట్ వాళ్ళకి పేర్లు చెప్పి మళ్ళీ వాళ్ళని బ్యాడ్ చేయడం ఇష్టం లేదు నాకు. బట్ సిచ్యువేషన్ ఒకటేనండి, ఏంటంటే ఒక గురువు శిష్యుడు మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ మధ్యలో. సో అలాంటి చాలామంది ఈరోజు నా డాన్సర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాస్టర్ని చీట్ చేస్తున్నారు తెలియకుండా. అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, నేనున్నా, మా గురువు గారు స్వర్ణ మాస్టర్, టిల్ డేట్ ఈ రోజు కూడా మా మాస్టర్కి నాకు నిజంగా చెప్తున్నా ఒక మదర్కి సన్నుకున్న రిలేషన్ ఉంటుంది. ఇప్పటికే ఆవిడ వస్తే నా చేతులు 2 వెళ్ళిపోతాయి. తెలీదు, అది భయం కాదు, అభిమానం. మాస్టర్ అంటే ఒక తెలియని ఒక గౌరవం అది. సో ఇప్పటికీ కూడా నాకు మాస్టర్ అంటే అంత ఇది. ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే, నేను వాడికి 5 years 10 years కష్టపడి వాడిని ఒక పొజిషన్ తీసుకొచ్చినా వాడు ఏం చేస్తాడంటే నాకు చెప్పి చేస్తే ఓకే, నాకు చెప్పకుండా నా వెనకాల చేశాడు అనుకోండి, అప్పుడు బాధపడుతుంది. సో అలాంటి పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో నా దగ్గరే ఉండేవాడు. ఉన్న అబ్బాయి సడన్గా నాకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. సో అది నేను తట్టుకోలేకపోయాను. నేను దగ్గర ఒక 10 days అసలు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అంటే ఇలా ఉన్నాడని నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా నాదే తప్పు, ఫస్ట్ ఇట్స్ మై మిస్టేక్. సో తర్వాత తెలుసుకున్నా. బట్ ఒకటే ఏంటంటే అల్టిమేట్గా ఎక్కడున్నా హీ హ్యాస్ టు బి హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ యాజ్ ఏ గురు. అది నా విష్. సో మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పినా ఫర్గివ్ చేయలేను. అంటే ఇక ఎలా ఉంటుందంటే, అది ఆ బుద్ధి ఉన్నవాడికి ఇంకోసారి ఎప్పుడైనా చేసి తట్టుకోలేము మనం. ఇంకొకసారి సారీ చెప్తాడు వచ్చి, మళ్ళీ చేశాడు అనుకోండి, నేను ట్రస్ట్ చేస్తా, నాకు ఉంది ఓపిక. కానీ ఇంకొకసారి ట్రస్ట్ చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేశాడు అనుకో, నేను తట్టుకోలేను. సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అంటే స్క్రీన్ మీద ఉన్న పర్సన్ని, ఇదే డాన్సర్ కావచ్చు, మీరు యూట్యూబర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, చూసినప్పుడు ఒక ఐడియా కానీ ఒక పర్సనాలిటీ కానీ మేము ఊహించుకుంటాము. సో అలా సందీప్ గారు అంటే చాలా కోపదారి మనిషి అని ఒక ఫీల్ ఉంటుంది. అది ఎలా మీరు దాన్ని? అస్సలు కాదు, కదా, నేను చాలా సాఫ్ట్.
నేను బిగ్ బాస్ లో చూసి చాలా మంది నా గురించి తెలుసుకున్నారు. నేను బయటకు వచ్చి ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అయిపోయింది. ఎంత కామ్గా ఉన్నారు, సేఫ్ గేమ్ అంటే చాలా మంది సేఫ్ గేమ్ అంటారు కానీ సాఫ్ట్ నేచర్ వాళ్ళు సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఆహా, జనాలకి సందీప్ అంటే కోపము అని అప్పుడు దాకా తెలిసింది. నేను కూడా అలానే అనుకున్నాను. పోర్ట్రే ఎలా అంటే నేను చేసిన షోస్ వల్ల, ఇన్ పర్సన్ నావి ఎక్కడేముండవు. షోస్ నేను చేసినవన్నీ కూడా ఛాలెంజ్, ఆట, ఇవన్నీ ఏంటంటే కోపంగా మాట్లాడడం. ఇవి చూసి సందీప్ చాలా కోపమేమో అనుకున్నారు. బట్ నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు, నా పర్సనాలిటీ అది కాదు. నేను బేసిక్గా చాలా కామ్ ఉండే పర్సన్ని. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత నేను నిజం అది, నేను అలాగే ఉంటా బయట. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని. ఇన్ఫాక్ట్ టీమే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ చాలా అగ్రెసివ్ గా ఉంటారు, అగ్రెసివ్ గా గొడవ పడతారు థాట్ ప్రాసెస్ లోనే ఉన్నాం మేము కూడా. నాకు అది లేదు. బేసిక్గా నేను అలాంటి పర్సన్ని కాదు. అది నా కర్మ ఏంటంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది అట్లా. మూవీ స్టార్ట్ చేశారు, మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? యాజ్ ఎ హీరోగా? లేదు, అసలు నాకు అసలు యాజ్ ఎ హీరోగా చూసుకోవాలన్నది నాకు, అంటే ఎక్కడో ఏదో చూసుకోవాలని లేదు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అంబిషన్ ఈస్ టు బికమ్ కొరియోగ్రాఫర్. మనం ఎక్కడ ఫినిష్ చేస్తామంటే అది నాకు ఐ వాంట్ టు బీ లైక్ ఐ వాంట్ టు డూ చిరంజీవి గారికి కొరియోగ్రాఫ్ చేయాలి, అండ్ ఎన్టీఆర్ గారికి శివతాండవం చేయాలి, అండ్ ఐ వాంట్ టు డూ ఫర్ రామ్ చరణ్. నాకు డ్రీమ్స్లో ఇవి ఉన్నాయి. సో దట్ ఈస్ మై అచీవ్మెంట్ ఇన్ కొరియోగ్రఫీ. బట్ ఎక్కడో యాక్టింగ్ వైపు వచ్చేస్తే డీవియేషన్ అయిపోతారు. అంటే సందీప్ గారిని అంటే మేము చూస్తున్నాం కాబట్టి యాక్టర్ అయిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చి కొరియోగ్రఫీ చేయడము కొంచెం కష్టమా? లేదు, అది చెప్తున్నా. డాన్స్ ఈజ్ మై లైక్ నాకు బ్లడ్ అండి. అది నాకు డాన్స్, అసలు డాన్స్ చేయకుండా ఏ రోజు యూజువల్గా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళు చూసినప్పుడు మీరు ఎప్పుడు వస్తారు జడ్జ్గా కొన్ని రియాలిటీ షోస్కి, ఆ రేంజ్లో ఎప్పుడు వెళ్తారు అని చాలామంది అనుకుంటారు, ఇంక్లూడింగ్ మీ. సో ఎక్కడో డీవియేట్ అయిపోతున్నారు యాక్టింగ్లోకి వెళ్ళిపోయి అని ఒక చిన్న అంటే కన్సర్న్, మేబీ ఐ డోంట్ నో. లైక్ ఒకవేళ మీరు అన్నది నిజమైతే కనుక, ఒకవేళ యాక్టర్గా పోనీ ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అనుకోండి, ఫైనల్గా ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇండస్ట్రీకి ఏదో యాక్టర్ అవ్వాలనో ఏదో అవ్వాలనో వచ్చి ఏదో అవుతారు. చాలా మంది, కొంతమంది చాలా మంది డైరెక్టర్స్ హీరోలు అవుదాం అనుకొని వచ్చిన వాళ్ళు, ఇంకా హీరోయిన్స్ అయితే చాలా మంది డైరెక్ట్గా ఏదో నార్మల్గా ఉండే అమ్మాయిలు కూడా నేను హీరోయిన్ అవుదామని వస్తారు. బట్ వేరే జోన్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్కో లేకపోతే దానికో దీనికి వెళ్ళిపోతారు. నేను అనేది ఏంటంటే నీకు ఇష్టమైన ఫీల్డ్లో ఏదో అవ్వు, పోనీ ఎవరు అడిగారు నిన్ను? మంచి రూట్లో ఏదన్నా ఒక మంచి యాక్టర్ అవ్వు, లేకపోతే డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వు, లేకపోతే ఇంకేదన్నా అవ్వు. బట్ ఒకటి నేనేంటంటే యాజ్ అన్ యాక్టర్గా ఒక జోన్ అయితే కనుక, బట్ మా అల్టిమేట్ టార్గెట్ ఈస్ టు బీ అ కొరియోగ్రాఫర్. అండ్ ఫైనలీ వన్ ఫైన్ డే ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. దిస్ ఈజ్ మై ఫైనల్ గోల్. అది ఇక అదే లాస్ట్, అంటే ఆ డైరెక్టర్ అవ్వి నేను సినిమా చెయ్యాలి అన్నదే నా అల్టిమేట్ థింగ్స్. ఫర్ దిస్ ఐ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని క్రాఫ్ట్స్లో. సో కొరియోగ్రఫీ ఈజీగా ఉందా? కొరియోగ్రఫీ లైఫ్ బాగుందా, లేకపోతే యాక్టింగ్ లైఫ్ యాక్టర్గా బాగుందా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొరియోగ్రాఫర్ లైఫే బాగుంటుంది. యాక్టర్ లైఫ్ చాలా కష్టం, అది ఎవ్వరికీ తెలియదు. రెండింటికంటే డైరెక్షన్ ఇంకా కష్టం కదా. ఆఫ్ కోర్స్, బట్ అది ప్యాషన్ నాకు. అంటే మనం రాసుకున్న ఒక పేపర్ మీద ఉన్న కథని మనం ఒక బొమ్మని చూపిస్తున్నప్పుడు ఎదురుకుంటా కూర్చొని ఒకటి విజిల్ కొట్టో చప్పట్లు కొట్టో చేసినప్పుడు ఈ జర్నీ అంతా మర్చిపోతాం. అట్లా ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్క జానర్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఆ టైప్లో చేస్తుంటారు. సో మీరు డైరెక్టర్ అయినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వాంట్ టు? ఫస్ట్ ఐ వాంట్ టు డూ లైక్ బేసిక్గా ఐ లైక్ దిస్ సర్వైవల్స్ అండి. సర్వైవల్ ఇష్టం, డాన్స్ సబ్జెక్ట్స్ ఇష్టం. అండ్ యూ వోంట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మై థింగ్ ఈజ్ లైక్ మై బ్రెయిన్ వర్క్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా. అంటే నేను రాసుకున్నవి కానీ ఏమన్నా, బట్ నేనేమంటానంటే ఇది వెరీ తొందరగా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. బట్ ప్రతిదానికి నాకు సర్టన్ టైం ఉంటుంది, ఆ టైంకి అది చేస్తా ఖచ్చితంగా. ఇన్ ఇయర్స్ పెట్టుకుంటా, ఇన్ ఇయర్స్లో ఐ విల్ ఫైట్ ఫర్ దిస్. ఇది అచీవ్ కాకపోతే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. బట్ ఆ 5 years తర్వాత దానికి ఈ బిఫోర్ హోంవర్క్ చేస్తుంటా, ప్యారలల్ గా రన్ చేస్తా. యాక్టింగ్ ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నారు? చూద్దాం ఇది ఎలా ఉంటుంది. యాక్టింగ్ బేబీ స్టెప్స్ కావాలి. జస్ట్ బార్న్ బేబీ ఇప్పుడు 2 films చేశాను, ఇంకో ఫిల్మ్ కూడా చేశా, ఇట్స్ అబౌట్ టు రిలీజ్, అది కూడా కన్నడ తెలుగు. ఐ థింక్ ఒక 5 years మేబీ
అంతే. 3 to 4 5 to 4 years లోపల Okay. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంతే. బట్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. సో మిమ్మల్ని చూస్తే ఈ సెకండ్ మూవీ ఏదైతే చేస్తున్న షార్ట్ కట్, అసలు షార్ట్ కట్ అనే పదానికి మీరు చాలా దూరం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ దాకా వెళ్ళారనేది కళ్ళ ముందు చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఆ రియాలిటీ షోస్ చూస్తున్నాం, మాతో పాటే మీరు పెరిగారు, మాతో పాటే మీరు లైక్ సో మెనీ ఫీల్స్. సో షార్ట్ కట్ అని పేరు పెట్టినప్పుడు ఆ పేరుకే కనెక్ట్ అయిపోయారా? లేదు, యాక్చువల్లీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. ఆ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నాది చాలా డెప్త్ ఉంటుంది. ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ ఎలాగా వాడు రైట్ వే తీసుకున్నాడా, రాంగ్ వే తీసుకున్నాడా, షార్ట్ కట్ తీసుకున్నాడా అనేది పాయింట్. సో ఎలా మిస్లీడ్ అయ్యాడు అనేది పాయింట్. సో అది క్యారెక్టర్కి పడిపోయా ఫస్ట్. ఓకే. సో ఎలా ఉన్నింది ఓవరాల్ షార్ట్ కట్ ఎక్స్పీరియన్స్ మీకు? ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ అండి. ఫిలిం మేకింగ్ కూడా బాగానే చేశారు, నాట్ బ్యాడ్. మరీ ఏదో లేకంటే పెద్ద సినిమాల్లాగానే కాదు, దీనికి ఉన్న బడ్జెట్లో దే హ్యావ్ డన్ వెరీ గుడ్. బాగా చేశారు, కాస్టింగ్ కానీ సెలెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ అంతా బాగా చేశారు. ఇట్స్ గుడ్. అయితే అందులో ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు లేరు, లైక్ దే నో మోర్. రాకేష్ మాస్టర్ గారు, పవిత్ర జయరామ్ గారు. What do you want to say about them? యాక్చువల్లీ రాకేష్ మాస్టర్తో సీన్స్ ఉన్నాయి నాకు, పవిత్ర గారితో లేదు. నా మదర్ క్యారెక్టర్. ఆయన లేవా? ఆమెతో లేవు డైరెక్ట్గా. బట్ వీ హ్యాడ్ లైక్ ఒక ఇంటర్నల్ లింక్ ఉంది ఆవిడకి నాకు. నా మదర్, ఫాదర్. రాకేష్ మాస్టర్ నాకు ఆపోజిట్ ఫైట్ జరుగుతుంది, కొంచెం ఆయనది కామెడీగా ఉంటుంది. బట్ పవిత్ర జయరామ్ గారు నాకు సీన్స్ చూసినప్పుడు భలే చేశారే, అసలు అద్భుతంగా చేశారు సీన్స్. అమ్మ క్యారెక్టర్ చాలా బాగున్నాయి ఆవిడ సీన్స్. నేను ఆవిడ సీన్ చేసినప్పుడు చూడలేదు, సినిమా చేసినప్పుడు చూసా. అప్పుడు ఆవిడ లేకపోయేసరికి అప్పుడు చాలా బాధపడ్డా. షీ కేమ్ ఫర్ టీజర్, తర్వాత నెక్స్ట్ ట్రైలర్ తో మళ్ళీ గుర్తుకు వచ్చారు వీళ్ళిద్దరు. అవును అవును, మీరు అసలు నాకు భలే గుర్తు చేశారు. అసలు ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్ పవిత్ర జయరామ్ గారి గురించి. నేను ఆవిడ సీన్స్ చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి. ఒక అమ్మ సాంగ్ ఉంటుంది సినిమాలో, పవిత్ర జయరామ్ గారి ఇది. ఒక అమ్మ లైన్స్ రాస్తూ ఒక లిరిక్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఆ లిరిక్స్. అసలు సినిమా కంప్లీట్ అయిందా తను ఉన్నప్పుడు? మొత్తం తను ఉన్నప్పుడే అయిపోయింది. టీజర్కి వచ్చారు, ఆవిడ టీజర్ లాంచ్కి వచ్చేసారు. సో ఇట్ వాజ్ ఆల్ కంప్లీట్ అన్నమాట. సో రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా, సో తన లైఫ్ చాలా అప్స్ అండ్ డౌన్స్. అప్స్ కంటే డౌన్ ఫాలే ఎక్కువ ఉండింది లాస్ట్ స్టేజెస్లో. సో ఎందుకు అలా అయిపోయారు? అలా అవ్వకుండా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకున్నాము. మీరు అనుకుంటున్న రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద డౌన్ ఫాల్ రీజన్? ఐ థింక్ అంటే హ్యాబిట్స్ అండి, లైక్ బ్యాడ్ హ్యాబిట్స్. లైక్ అంటే మనల్ని చాలామంది ఫోర్స్ చేస్తారు. ఎంతవరకు అంతవరకు యూ హ్యావ్ టు టేక్, లిమిట్గా ఉండాలి, అది ఒకేషనల్గా ఉండాలి. ఇక అది హ్యాబిట్యుయేటెడ్ అయిపోతే వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్. అడిక్ట్ అయ్యారు. సో అదొక్కటే. మాస్టర్ ఒక పెద్ద స్థాయిలో ఎన్నో చూశారు, ఎంతో పెద్ద పెద్ద సినిమాలు చేశారు. నేను ఆయనతో సెట్స్లో ఉన్నప్పుడు కూడా చాలా వెరీ వెరీ గుడ్ బిహేవియర్. నేను ఎక్కడ నేను స్క్రీన్లో, ఈ యూట్యూబ్లో అక్కడెక్కడ చూసినట్టు హీ వాజ్ నాట్ లైక్ దట్. చాలా మంచిగా బిహేవ్ చేసేవారు. సో 7 days వర్క్ చేశాను ఆయనతో. 7 days కూడా హీ వాజ్ వెరీ గుడ్. ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. దేర్ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ షార్ట్ కట్ మూవీకి ఉంటాయి. అండ్ ఇట్స్ అ లాంగ్ సూపర్బ్ ఇన్స్పైరింగ్ జర్నీ ఆటా సందీప్ గారు. నిజంగా 5 years పెట్టుకున్నారు కదా, 5 years యూ హ్యావ్ టు రీచ్ ద టార్గెట్. ఒక మంచి యాక్టర్గా, ఒక మంచి డైరెక్టర్గా చూడాలి. అగైన్ ఐ హ్యావ్ టు ఏమంటారు, ఇంటర్వ్యూ చేయాలి, ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసినట్టు. ఐ హోప్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ వీడియోస్ అండ్ మీ పాడ్కాస్ట్లన్నీ నేను చూస్తూ ఉంటాను, చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.